హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు నేను చేపల అమ్మ అయితే క్లీన్ చేస్తున్నారండి. అవి ఏంటంటే ముందు ఒకసారి క్లీన్ చేసేది ఎలా ఉంటుందనేది మీకు చూపిద్దామని క్లీన్ చేసేది పెట్టానండి వీడియో. అది కొంతమందికి తెలుస్తుంది ఎలా క్లీన్ చేసుకోవాలనేది, నీచు వాసన రాకుండా. కొంతమందికి అయితే తెలియదు కదా, అందుకనే పెట్టానండి. ఫస్ట్ మనం చేప ముక్కలు తీసుకురాగానే ముందు 2 సార్లు మామూలు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అగోండి అమ్మ క్లీన్ చేస్తున్నారు కదా, అలా మొత్తం దాని మీద ఉన్న పొలుచు కూడా గీకేసి అసలు అలా చేస్తారు. కానీ మనం కూడా పైన అలా గీక్కుంటాం, అలా చేస్తున్నారండి అమ్మ. అలా చేసే విధంగా ఇప్పుడు కల్లుప్పుతోని మనం అగోండి కల్లుప్పు వేస్తున్నాను. కల్లుపుతోని బాగా అలా రుద్దుకుంటా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే చేపలోని అంతా కొంచెం నీచు కంపు అనేది ఉంటుంది కదా, అదంతా పోవడానికి. అగోండి ఫస్ట్ కల్లుపుతో అయిపోయింది, కల్లుపుతో క్లీనింగ్ అయిపోయిందండి. తర్వాత పసుపుతోనండి, పసుపు వేసుకొని కూడా సేమ్ అలాగే రుద్దుకోవాలి. మాకు ఈ తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు ఇంతేనండి పని, మాకు కడిగిన దగ్గర ఎక్కువ అవుతుంది పని ఎక్కువ. అగోండి పసుపుతోనైతే క్లీనింగ్ అయిపోయింది. ఇంకేం లేదండి, ఇలా క్లీన్ చేసుకుంటే మనకి చేప అనేది నీచు వాసన అనేది మన కిచెన్లోకి అసలు రాదు. మనం చేప వండుకున్న అసలు ఆ నీచు కంపు అనేది ఎక్కడా కూడా మనకి స్మెల్ అనేది రాదండి. ఇప్పుడు పెరుగు వేసుకుంటామండి. పెరుగుతో కూడా ఒకసారి బాగా క్లీన్ చేసేసుకుంటాం. అగోండి పెరుగు వేస్తున్నాను. పెరుగుతో కూడా అలాగే సేమ్ అలాగే రుద్దుకోవాలండి. అలాగ గట్టిగా అలా వేసి రుద్దేసి కొంచెం అవన్నీ పెరుగుతో కూడా క్లీనింగ్ అయిపోయింది. ఆ పెరుగుతో కూడా క్లీన్ చేసేసి ఇప్పుడు మళ్ళీ పెరుగుతో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ మామూలు వాటర్తో క్లీన్ చేసేసుకున్నాము. చేసుకొని అగోండి తీస్తున్నాము. అయిపోయిందండి, క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా కిచెన్లోకి వచ్చేస్తామండి. ఈ ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నానండి. అవి ఏంటంటే ముద్ద వేసుకోవాలి, ఉల్లి ముద్ద వేసుకోవాలి. ముద్ద వేయడానికని అలా కట్ చేసుకున్నామండి. ఇదిగోండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటే ఉల్లిపాయ ముద్ద అనేది రెడీ అయిపోతుంది. మామూలుగా ఒకసారి ఇలా వేసి వదిలేసి సరిపోద్దండి. ఇదిగోండి ఇలా అయితే చాలు. ఇదో పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు చేప ముక్కలు కడిగాం కదా, ఆ ముక్కలకేమో బాగా కారం అనేది పట్టించుకోవాలి. అందుకు అమ్మ కారం వేసి ఉంచారు. ఇప్పుడు మనకి చేప పులుసుకు సరిపడా ఆయిల్ వేస్తారండి బాండీ పెట్టేసి. ఇగోండి అమ్మ అయితే చేపలకైతే కారం బాగా పట్టిస్తున్నారు. అలా చేపలకి మొత్తం అంతా ముక్కకి కూడా చేపకి కారం అలా పట్టించుకోవాలి. ముందుగానే చింతపండు అనేది నానబెట్టి ఉంచేసుకున్నామండి, అది చూపించలేదు. కొంచెం ఈ చేప ముక్కలకి అయితే మనం నిమ్మకాయ సైజు 2 ముద్దలు లాంటివి నానబెట్టుకోవాలి. ఇగోండి ఉల్లిపాయ అయితే ఈ ఆయిల్లో వేసేసాము. ఇగోండి ఇలా ఆ ఉల్లి ముద్ద వేసాక కాసేపు బాగా వేగనియాలండి. ఇదంతా కూడా బాగా వేసేసుకొని కొంచెం అలా వేగనిచ్చి కొంచెం అలా కదుపుకోవాలండి. కొంచెం వేగితే బాగుంటుంది, ఎందుకంటే వెంటనే అన్నీ వేసేయకూడదండి. ఒకదాని స్మెల్ ఒకదాన్ని పోవాలి. నెక్స్ట్ అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఆ ముద్ద అల్లం వెల్లుల్లి ముద్ద అనేది కొంచెం బాగా పచ్చి వాసన అనేది పోయేటట్టు అది వేయించుకోవాలండి. అలా మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తే అది వేగిపోతుంది. దాని తర్వాత మనం చిన్న సైజు టమాటా కట్ చేసుకున్నామండి, చిన్న ముక్కలు. ఒక మీడియం సైజ్ టమాటా అది కూడా వేసుకున్నామండి. దీనిలోని వేసి బాగా వేయించుకోవాలండి. దాన్ని ఏదేసినా సరే దాని స్మెల్ అనేది, పచ్చి స్మెల్ అనేది పోయేటట్టు వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసుకున్నామండి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే బాగుంటుంది, కొంచెం మగ్గుతాయండి అలా వేయించుకుంటే.
ఇప్పుడు మనం అగోండి చింతపండు గిన్నె పెట్టాం కదా, అదే ఇవ్వండి ముక్కలు వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు ఏదైతే కారం కలిపేసి ఉంచుకున్నాం కదా ఆ ముక్కలు అయితే మనం ఆ బాండీలో వేసేసుకున్నాం. ఈ కారం కలిపే ప్లేట్ ఉంది కదండి, దానిలోని నీళ్ళు పోసి ఉంచుకుంటామండి. తర్వాత ఈ చేప ముక్కల్లోనే వేస్తాం ఆ నీళ్ళు కూడా, కారం నీళ్ళు. అగోండి అమ్మ కలిపేసి ఉంచుతున్నారు కారం నీళ్ళు. ఆ ముక్కలు పట్టించిన కారమే, ఆ కారంలోనే ఆ ప్లేట్లో ఉండిపోయిన కారం అలా కలిపి ఉంచుతారనమాట. తర్వాత ఈ ముక్కల్ని ఇలా కదుపుకుంటామండి. గరిటె పెడితే కొంచెం ఎక్కువగా చెదిరిపోతాయని అలా చేత్తోనే కదుపుతారండి. ఆ సిమ్లో పెట్టేసుకున్నాం. తర్వాత ఇవి కొంచెం అలాగే చిన్న సిమ్లోనే మగ్గనిచ్చాం, అలా కొంచెం వేగనీయాలి. కాసేపు మూత పెట్టేసుకుందామండి. సిమ్లో ఉంచే మూత పెట్టి అది ఎలాగా దగ్గరికి వేగనీయాలండి. ఆ మసాలా ఉంది కదా లోపలిది అంతా మొత్తం ముక్కలన్నిటికి కూడా బాగా ఇదయ్యేటట్టు అయిన తర్వాత ఈ నీళ్ళు అయితే కారం నీళ్ళు పోసేసుకుంటామండి. ఏవైతే కారం నీళ్ళు ప్లేట్లో వేసుకున్నాం కదా అవి అయితే పోసేసుకోవాలండి. పోసుకొని కాసేపు అలాగే వేయించుకోవాలి. ఇంకొంచెం నీళ్ళు తక్కువ అయ్యాయి కదా, మళ్ళీ చేప అనేది ఉడకాలని మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు దానిలోనే వేసేస్తున్నాం. ఆ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం అలా కదుపుకుంటే సరిపోతుందండి. ఇది చాలా బాగుంటుందండి పులుసు. అది ఒక ప్రాసెస్ మీద చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే చేపలు విడిపోవడం అది అవుతుంది. అగోండి మధ్యలో అలా పెడుతున్నారంటే చేపలు ఒకటి దగ్గర ఉంటాయి కదా, అలా ఉడకవేమో అని అలా దూరంగా జరిపారు. కాసేపు మూత పెట్టేసుకున్నాం. కాసేపు అలాగే ఉడకనియాలండి. ఒకసారి అది ఎంతవరకు వచ్చిందో అనేది ఒక్కసారి చూద్దామండి. ఓపెన్ చేసి ఒకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో పులుసు. ఇంకా పులుపు అయితే వేయలేదు, లైట్గా ఉడుకుతుందండి. లైట్గా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం ఉడుకొస్తుంది. ఆ నీరుతో ఉడుకుతుంది కదా, మనం చింతపండు పులుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఆ చింతపండు పులుపు వేయడానికనే తీసాము. ఇగోండి పులుపులాగా కొంచెం చింతపండు గట్టిగా పిసుకొని ఆ పులుపు అలా పోసేసుకుంటున్నామండి చేపల్లోని. ఇంకోండి ఇలా, ఎందుకంటే చేపలు ముందుగానే పులుపు వేస్తే చేప ఉడకదండి, గట్టిగా అలాగా నిలబడినట్టు ఉంటాయి. అందుకని ముందు కారం నీళ్ళు వేసాం కదా, ఆ వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాతే చింతపండు పులుపు వేసుకోవాలి ఎప్పుడైనా సరే. దాంతోపాటు వేస్తే కారం చేప అనేది దొరకదండి. పచ్చిమిర్చి అయితే ఒక 5 వేసుకున్నామండి. పులుపు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి, ముందుగానే వేయకూడదు. కొంచెం దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా పులుపు వేసిన తర్వాత వేయాలండి. కొంచెం కరివేపాకు వేసామండి. అన్నీ కూడా పులుపు వేసిన తర్వాతే, ముందు ఉల్లిపాయ ముద్ద వేసిన దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా తర్వాతేనండి. కాసేపు అలా మూత పెట్టుకున్నాం. అదిగోండి పులుసు అయితే మరిగిపోతుంది బాగా. అమ్మ అయితే చాలా నీట్గా గరిటె పెట్టినా చాలా ముక్కలు చెదరకుండా కలుపుతారు. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నామండి. కొత్తిమీర వేసుకొని కాసేపు మళ్ళీ కూడా ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా, మళ్ళీ మూత పెట్టేస్తాం. ఆ పులుసు అనేది ఫ్లేవర్ ఉంటుంది కదా, అందుకనే మూత పెట్టేసుకుంటాం. ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇగోండి చూద్దాం ఒకసారి ఎలా వచ్చిందో. అగోండి పులుసు అయితే బాగా మరిగిపోయింది. పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. మీకు ఈ చేపల పులుసు అయితే నేను క్లీనింగ్ దగ్గర నుంచి చూపించాను. మీకు ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.